తమ సుప్రీం లీడర్ ఖమేనీ హతమార్చడంపై ప్రతీకారంతో రగిలిపోతుంది ఇరాన్. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ కంట్రీస్పై ఇరాన్ సైన్యం దాడులతో ఆయా దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసినట్లు తెలిపింది ఇరాన్. కొన్ని నిమిషాల క్రితమే ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరాలపై విజయవంతంగా అటాక్ చేసినట్లు చెప్పింది ఇరాన్ సైన్యం. అటు దుబాయ్, అబుదాబి, దోహా, మనామాలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లోనూ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ తీర ప్రాంత నగరం టెల్ అవీవ్ పై వైమానిక దాడులతో సైరన్లు మోగుతున్నాయి. ఐరన్ డోమ్ వ్యవస్థ కొన్ని మిసైళ్లను అడ్డుకుంటుండగా మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంపై పడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగిస్తుంది ఐఆర్జీసీ. మరోవైపు ఇరాన్ ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్. సైప్రస్లోని బ్రిటన్ సైనిక కేంద్రంపైన మిసైల్స్ తో అటాక్ చేసింది ఇరాన్. ఒమన్లోని దుక్మా వాణిజ్య ఓడరేవుపై దాడులకు ఖతార్ ఖండించింది. చమురు ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం సరికాదని తెలిపింది. ఈ దాడులను ఒమన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది ఖతార్. ఇరాన్ తన పొరుగు దేశాలపై వెంటనే దాడులు ఆపాలని కోరింది యుఏఈ. పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని హెచ్చరించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఒక తప్పుడు లెక్క అని చెప్పింది. ఇరాన్ చర్యతో ఆ దేశం దౌత్యపరంగా ఒంటరిగా మిగులుతుందన్నారు. మీ యుద్ధం మీ పొరుగు దేశాలతో కాదని, తాత్కాలిక వాడి ప్రస్తుత స్థితి కారణం తెలుసుకోవాలని ఇరాన్ను సూచించింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాయి రష్యా, చైనా. ఖమేనీని హత్య చేయడం నైతికత కాదని తెలిపాయి. ఓవైపు అణు చర్యలు జరుగుతున్న టైంలో ఇరాన్పై దాడులు చేయడాన్ని తప్పుబట్టాయి. ఇదంతా ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రతను ఉల్లంఘించడమేనని తెలిపాయి. ఐక్యరాజ్యసమితి సూత్రాలను అమెరికా, ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరాన్లో పాలనా వ్యవస్థను మార్చాలని డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టాయి. ఇరాన్పై దాడులను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశాయి రష్యా, చైనా. మళ్లీ చర్చలకు తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చింది చైనా. ఇరాన్పై మరోసారి భారీ దాడికి దిగాయి ఇజ్రాయెల్, అమెరికా. టెహ్రాన్లోని కీలక స్థావరాలపై ధ్వంసం చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం. తమ దాడుల్లో ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో టెహ్రాన్ అంతటా భారీగా పొగలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ అంతటా 1200కు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. ఇరాన్ దక్షిణ హోర్మోజ్ గాన్ ప్రావిన్స్ లోని మినాబ్లో బాలికల పాఠశాలలపై దాడి జరిగినట్లు నిర్ధారించింది. ఆ దాడిలో కనీసం 148 మంది మరణించారని, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని తెలిపింది ఐడీఎఫ్. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకార దాడులు చేపట్టింది ఇరాన్ సైన్యం. ఇజ్రాయెల్తో పాటు ఖతార్, యుఏఈ, సౌదీ, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోంది. అబుదాబి, దుబాయ్, ఖతార్లోని పలు ప్రాంతాలను ఇరాన్ క్షిపణులు తాకాయి. దీంతో ఎయిర్పోర్టులు, హోటళ్లు, ప్రజల నివాసాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. కరాచీలో అమెరికా కాన్సులేట్పై దాడికి పాల్పడ్డారు. దీంతో అమెరికా ఎంబసీ స్వల్పంగా దెబ్బతింది. మరోవైపు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు పాక్ పోలీసులు. ఈ ఘటనలో 10 మంది వరకు పాక్ ప్రజలు మరణించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ టార్గెట్గా అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టినటువంటి దాడుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా ఆ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు, మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ మీద దాడులకు ప్రతిదాడులు చేస్తోంది. దీంతో ఆ మూడు దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు భయానకంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇరాన్ చేస్తున్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద దాడులు చేయడంతో అక్కడ చాలా నగరాల్లో ఉన్నటువంటి భవనాలు కానీ, అదేవిధంగా స్థావరాల మీద దాడులకు పాల్పడంతో పరిస్థితి అంతా కూడా భయానకంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఖమేనీని హతం చేసేందుకు చేపట్టినటువంటి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతోని వాళ్ళు ఆపరేషన్ చేపట్టారు. దాంతో రెండు దేశాలు సంయుక్తంగా ఇరాన్ మీద
దాడులకు పాల్పడ్డాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ బేస్లు ఉన్నాయో ఆర్మీ బేస్ల మీద దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్కి సంబంధించినటువంటి IRGC మీద కూడా, స్థావరాల మీద కూడా దాడులు చేసింది అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ సంయుక్తంగా. అయితే డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, అదేవిధంగా బాంబులతోని ఈ దాడులకు పాల్పడింది అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడికి ప్రతిదాడిగా ఇరాన్ కూడా దాడులకు పాల్పడుతుంది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో IRGC ఆధ్వర్యంలో పూర్తిగా క్షిపణులు కానీ అదేవిధంగా డ్రోన్ల సాయంతో దాడులు చేస్తుంది. ఈ దాడులు మరింత తీవ్రమవుతాయి. ఖమేనీని, ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖమేనీని అంతమొందించడం అనేది అది సరైంది కాదు. దానికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటన చేశారు. అటు అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ, ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కానీ, వీళ్ళందరూ కూడా ఇరాన్ కూడా హెచ్చరిస్తున్నారు. మీ సుప్రీం లీడర్ ఏదైతే ఆ దేశంలో అరాచక పాలన కొనసాగుతుందో దానికి అంతమొందిస్తామో, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు కానీ, ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు కానీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడుల్లో ఖమేనీ సహా ఇరాన్ దేశానికి చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి కానీ, IRGC చీఫ్ కానీ మృతి చెందారు. వారి స్థానంలో IRGC చీఫ్గా కొత్త వ్యక్తిని నియమించారు. అతని గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆ దేశానికి. అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోవడంతో ఆ దేశానికి ఆ పాలనా పరంగా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఒక సుప్రీం కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు ఇరాన్కు సంబంధించి. ఇప్పటికే ఆ ఇరాన్ సుప్రీం కౌన్సిల్లో 3 సభ్యులుగా ఉంటారని, ఆ 3 సుప్రీం నిర్వహించేటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తారని ఇరాన్ దేశం ప్రకటించింది. అందులో భాగంగా సుప్రీం కౌన్సిల్లో ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు ఉంటారు. ఆయనతో పాటు చీఫ్ జస్టిస్ కూడా అందులో సభ్యులుగా ఉండగా అలీ రజా అరాఫీని కూడా అందులో సభ్యుడిగా నియమించారు గార్డియన్ కౌన్సిల్ నుంచి. గార్డియన్ కౌన్సిల్ అనేది మత పెద్దలు, మత గురువులు ఉంటారు. వారందరే సుప్రీం లీడర్ను ఎన్నుకుంటారు. అయితే గార్డియన్ కౌన్సిల్ సమావేశపరిచేటువంటి సమయం లేకపోవడంతో నేరుగా ఒక సభ్యుని అందులోంచి ప్రతిపాదించి సుప్రీం లీడర్ ఎన్నిక అనే తర్వాత చేయడం కోసం ఇప్పుడు పరిపాలనా పరంగా ఇబ్బంది లేకుండా ఉండడం, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆ 3 ఈ బాధ్యతలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే అలీ రజా అరాఫీనే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు, లేకపోతే అధ్యక్షుడితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యుద్ధానికి సంబంధించిన అంశాల మీద పర్యవేక్షిస్తారని ఇప్పటికే ఆ దేశ మీడియా ప్రకటించింది. అయితే అటు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇబ్బందిగా తలెత్తిన నేపథ్యంలో ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఇరాన్ కూడా అనేక స్థావరాల్లో ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి 7 కంట్రీస్ మీద కూడా దాడులకు పాల్పడింది. అక్కడ ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. దీంతో దుబాయ్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ ఇలాంటి 7 దేశాల్లో పరిస్థితి భయానకంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా శిథిలమైపోతున్న భవనాలు, పొగ, మంటలు ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ మీద కూడా టెల్ అవీవ్ కానీ ఇంకో కొన్ని ప్రాంతాల్లో ఇరాన్ చేపట్టినటువంటి దాడులతోని అక్కడ కూడా అనేక భవనాల్లో మంటలు తలెత్తున్నాయి. అయితే ఈ పరిణామ నేపథ్యంలో అంటే ప్రతి దాడుల నేపథ్యంలో చాలా దేశాల నుంచి అటు గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, అదేవిధంగా అమెరికాకు ఇజ్రాయెల్, ఇరాన్ ఈ దేశాలకు వెళ్లాల్సినటువంటి అనేక విమానాలు నిలిచిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎక్కడికక్కడ విమానాశ్రయాల్లోనే అక్కడి ప్రయాణికులు ఉండాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. మరోవైపు రవాణా మీద కూడా ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అనేది ప్రభావం చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ అక్కడ మూసివేసింది. దాని ఆధారంగానే క్రూడ్ ఆయిల్ కానీ ఇతర వస్తువుల రవాణా జరుగుతుంది. ఇందులో చమురు మీదనే ఎక్కువగా ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 70 దేశాల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. అదేవిధంగా ఈ చమురు అందకుంటే కనుక ఇబ్బంది అయ్యి తలెత్తేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్లో ఇజ్రాయెల్, అమెరికా చేపట్టినటువంటి దాడుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కెర్మన్షా, కోమ్, అదేవిధంగా తప్రీజ్, ఇలాం, కరాజ్ వంటి అనేక ప్రాంతాల్లో చాలా చోట్ల పూర్తిగా భవనాలన్నీ శిథిలమైపోయినాయి. ఒక పాఠశాల మీద దాడి జరిగినట్టుగా తెలుస్తోంది, బాంబులు పడినట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా వందల సంఖ్యలో పిల్లలు చనిపోయారన్నటువంటి సమాచారం అందుతోంది. IRGC స్థావరం మీద దాడి చేసే క్రమంలో పాఠశాల మీద బాంబులు పడినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఉత్తర టెహ్రాన్లో కూడా
ఇరాన్లో ఉన్నటువంటి ఉత్తర టెహరాన్లో కూడా 30 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా భీకరమైన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇరాన్ చేసినటువంటి దాడుల్లో కూడా చాలా చోట్ల ఇటు యుఏఈ కానీ బహ్రెయిన్ కానీ కువైట్ దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బేస్లు అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ బేస్ల మీద కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. అదేవిధంగా ఇరాన్కు మద్దతుగా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా నౌకల మీద కూడా అక్కడ ఉన్నటువంటి హూతీ రెబల్స్ ఇరాన్కు మద్దతుగా దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ మీద కూడా డ్రోన్లు బాంబులతోని దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇరాన్లో అనేక నగరాల మీద బాంబుల వర్షం కురుస్తుండో అక్కడ కూడా పరిస్థితి సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ విధంగా ఇటు ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు అటు ఇరాన్ ధీటుగా బదులిస్తుండడం ఈ ఇరు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఇప్పటికే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. రేపు కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో అర్థం కావడం నేపథ్యంలో ప్రపంచంగా ఉన్నటువంటి పలు దేశాలన్నీ కూడా ఈ దాడులను ఖండిస్తున్నాయి. అదేవిధంగా యుద్ధం వెంటనే ఆపాలి, ఇది మంచిది కాదు, ప్రపంచానికి ఇబ్బంది అవుతుంది శాంతికి అనే ఉద్దేశంతో రష్యా కానీ చైనా కానీ ఇతర దేశాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. అదేవిధంగా మనకు సంబంధించి మన దేశానికి సంబంధించి ఇప్పటికే ఇండియన్ ఎంబసీలో ఒక అడ్వైజరీ కూడా ఇచ్చింది భారత ప్రభుత్వం. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీలను అక్కడ ఉన్నటువంటి మన పౌరులు కానీ ప్రజలు కానీ సంప్రదించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజరీని ఫాలో కావాలి. అక్కడ ఉన్నటువంటి వారిని త్వరగా మన దేశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి కూడా చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కార్మికులు కానీ విద్యార్థులు కానీ ఉన్నారు. ఆ ప్రధానితో మాట్లాడతామని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళందరినీ కూడా తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఇప్పటికే మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఇట్లా ఓవరాల్గా ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది శిరీష.